అక్కడ ఉన్నటువంటి వింతలు విశేషాలు అన్నింటినీ చూసి మరి వచ్చారు. మరి స్వదేశానికి ఆగమనించినటువంటి రఘునాథ్ గారు రాధా మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పి, అలాగే అక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మనకి వివరిస్తారు. రఘునాథ్ గారిని వేదిక మీదగా ఆహ్వానించుకుందాము. మరి ఈ వయసులో మరి అంత దూరం వెళ్ళి రావడం అంటే చాలా గొప్ప విషయం. సారోల ఓపికకి చెప్పుకోవచ్చు. ముందుగా అందరికీ నమస్కారం అండి. మరి మనందరికీ తెలుసు, చక్కగా ధ్యానం చేయడం అంటే ఏమిటో తెలిసింది అందరికీ. ప్రశాంతంగా కూర్చుని మనలో మనకి ఎడతాం అనే సబ్జెక్ట్ తెలిసింది. చాలామంది ఎడుతున్నాం, ఎంతో అనుభవం సంపాదిస్తున్నాం, ఆత్మానం పొందుతున్నాం. దాంట్లో భాగంగా మాకు మా దృష్టం అనండి లేదా మిరాకిల్ అనండి, ఏం జరిగిందంటే మేము గత 3 సంవత్సరాల నుంచి సుమారుగా ఈజిప్ట్ వెళ్ళాలి, ఈ పిరమిడ్ చూడాలి, మనం చేస్తున్నది పిరమిడ్ ధ్యానం, అసలు పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది, మనం భారతంలో ఉంటున్నాం కానీ అక్కడికి వెళ్ళే అవకాశం నాకు దొరకలేదు. గత 3 సంవత్సరాల క్రితం మేము అనుకున్నామండి, ఏమైనా సరే ఒకసారి ఈజిప్ట్ వెళ్ళి ఆ గిజా పిరమిడ్లో ధ్యానం చేసేవాళ్ళకి. అంత మునుపు మన సుభాష్ పత్రిజీ గారు ఇంకా చాలామంది మన మిత్రులు సీనియర్స్ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పిరమిడ్లో కింగ్ ఛాంబర్లో కూర్చుని ధ్యానం చేసి వచ్చారు. అలాంటి అదృష్టం మాకు ఎప్పుడు వస్తుందా చూసుకుంటూ కూర్చున్నాం. అలాంటిది లాస్ట్ మంత్ మాకు అవకాశం దొరికింది. అప్పుడు మొట్టమొదటిలో మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం 75,000 లక్ష రూపాయల మధ్యలో ఉంది. అది ఇప్పుడు 2 లక్షల రూపాయలు. కేవలం వెళ్ళటానికి మాత్రమే, వెళ్ళి రావడానికి 2 లక్షల రూపాయలు. పైన ఒక 50,000 పెట్టుకున్నాం పర్ హెడ్, ఒక మనిషికి మాత్రమే మేము చెప్తున్నాం. అయితే ఈ విశేషాలు కొంచెం మీతో పంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈసారి ఇక్కడ మనకి ఈ క్లాస్ పెట్టడం జరిగిందండి. అయితే ఒకసారి ఎవరిని ఇచ్చపత్రం కానీ అలాంటిది ఏమి లేదు, కానీ ఎవరు మేము ఫ్లైట్లో ఒకసారైనా మేము వెళ్ళాము అన్నవాడు చేతులు, మేము వెళ్ళొచ్చాము ఫ్లైట్లో మేము వెళ్ళాము, ఓకే దాట్స్ గుడ్, కూర్చో. ఓకే అంటే ఎందుకు అడుగుతున్నామంటే ఈ పాయింట్, మనం ఎప్పుడు మాకు సుమారు 20 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు, హైదరాబాద్లో మా పక్క నుంచి విమానాలు అట్టా ఎడుతుండేవాడు. అది చూస్తూ మురిసిపోయేవాడు, అబ్బా మన కూడా ఎక్కి ఎంత బాగుంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది అనుకునేవాడు. అది అప్పుడు అదృష్టం. 20 సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం వచ్చింది. అది కూడా ఎట్లా మామూలుగా అయితే వచ్చేది కాదేమో. మిరాకిల్ ధ్యానం చేసే వాళ్ళకి అనుకుంటే ఏం జరుగుతుంది, జరిగేది ఎలా మిరాకిల్ జరుగుతుంది, ధ్యానం యొక్క గొప్పతనం అందరికీ తెలియజేయడం కోసమే ఒక రకంగా మాకు అదృష్టం వచ్చిందండి. లేకపోతే వచ్చేది కాదు. మా సంకల్పం వెళ్ళాలి అనుకున్నది కరెక్ట్. అయితే మీలాగే మేమందరం కూడా మామూలుగా అందరం మిడిల్ క్లాస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద హై క్లాస్ వాళ్ళు ఎవరు లేవు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇక్కడిక్కడ అందాలు ఇక్కడిక్కడ వరకే సరిపోతాయి జనరల్గా. కానీ మాకు అవకాశం వచ్చిందండి వీళ్ళొచ్చి రాగలి. దాంట్లో మనం ఎప్పుడైనా ఎక్కాను సస్యాను ఏదైనా, ఏదో ట్రైన్ ఎక్కడము, ఆ కార్ ఎక్కడము, లేకపోతే బస్సు ఎక్కడం తప్ప మనకి విమానాలు ఎక్కామో దాని రూల్స్ తెలిసా, రెగ్యులేషన్ తెలిసా కాకుండా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వెళ్తాం. ఎక్కడ కూర్చోండి అక్కడ కూర్చుంటాం, ఎక్కినామంటే అంతే. అదేంటే మనకు తెలిసింది.
సరే, మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా చక్కగా ముందు ఇక్కడ ఫ్లైట్ ఎక్కామంటే ఫ్లైట్ వెళ్ళే ముందు ఒక మనందరికీ ఒక చిన్న అభిప్రాయం ఉంటుందండి. మనం అక్కడికి వెళ్తున్నాం, ఒక వారం 10 రోజులు ఉంటాము, అక్కడ ఏం తింటామో తెలీదు. మనం ఇక్కడి నుంచి తీసుకెళ్దాం, ఒక స్వీటు, ఒక హాటు, మనతో నలుగురు స్వీట్లు, హాట్లు ఇవన్నీ బ్యాగ్ తీసుకెళ్తాం అనుకుంటాం. సరే, మేము వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఏదో ముఖాలు కట్టేసి ఏదో తీసుకెళ్ళమంటే అక్కడ ఒప్పుకోరండి. మన ట్రైన్లో లాగా ఫ్లైట్లో ఏమో ఒప్పుకోరు. ఫ్లైట్లో పోగలం కేవలం 18, 15, 16 కేజీలకి ఉన్న సూట్ కేసు మాత్రమే అలౌ చేస్తారు లోపలికి. మిగిలిన ఉన్నట్టు మీరు ఎక్కడ బయట పెట్టుకుంటో తెలియదు, ఇంతవరకే తీసుకురండి అంటారు. కాబట్టి అంతవరకే మాకు పరిమితం. మాకేం తెలుసు ఇవన్నీ? మా వాళ్ళు కొంచెం చెప్పారు, కానీ అది ఎంత బరువు ఉంటుందో ఏముంటుందో మన సూట్ కేసే సగం బరువు ఉంటుంది. దాంట్లో ఇవన్నీ పెట్టి ఏముంటో ఏమో తెలియదు మనకి. అయితే చూడండి ఎలా ఉంటాయో. మేము ఒక 1 కిలో ఇది, 1 కిలో 4 కిలో స్వీట్, 1 కిలో ఆటు, ఒక అట్లా ఒక 2 కేజీలు తీసి అక్కడ ఉపయోగపడే అక్కడికి వెళ్ళేసరికి ఏమన్నాయి, ఇది ఎట్లా కాదండి, మీరు తీసుకెళ్ళడానికి కుదరదు, ఎలా చేయరు, కాబట్టి పార్సిల్ చేయించండి, ప్యాకింగ్ చేయించాలి. మనం అప్పుడప్పుడు చూసుకుంటాం ఫార్మర్కి ప్యాకింగ్ చేయకుండా పికిల్స్ అవి ఉంటాయి కదా, అదేనండి. ఇవేం చేసాం, ఈ మొత్తం ఈ కిలోలో తీసుకెళ్ళి ఒకటి ప్యాకెట్ చేస్తానంటే ఆ దగ్గర తీసుకెళ్ళి వాడు 1200 రూపాయలు తీసుకున్నాడు ఓన్లీ ప్యాకింగ్. అంటే వాడు చేసింది ఏమీ లేదు, ఒక స్వీట్, ఒక హాటు, ఒక చిన్న క్యారీ బ్యాగులు వేసి పైన బ్రష్ చేసి ఇచ్చాడు అంతే. 1200. దానికి 3 కిలోమీటర్లు వెళ్ళాము. హైదరాబాద్లో మేము ఉన్న ప్లేస్ నుంచి ఆ ఎఫ్ఓ ప్యాకింగ్ కోసం 3 కిలోమీటర్లు వెళ్ళి ఆయన ఎత్తుక్కుని ఎక్కడో చూసి నాకు కొట్టు తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఎత్తికి అమ్మ మేము ఫ్లైట్లో వెళ్ళిపోతాం, లోపల మేము ఫ్లైట్లో వెళ్ళిపోతాం, అవన్నీ కావాలని ఆయన చెప్తే ఆడు గవర్నర్ చేసి ఇచ్చేసాడు. సరే, ఏదో 1200 పెట్టుకుని మేము అట్లాగేనంటే మందులు కూడా మనకి తీసుకెళ్ళే మనం రెగ్యులర్గా వాడుకునే ఏ మందులైనా సరే అవి కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలంటాడు. మనం ఏమి తీసుకెళ్తే అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాళ్ళు ఎలా చేస్తాడు. అది కూడా క్యారీ బ్యాగ్లో ఒక బ్యాగులో పెట్టి వాళ్ళకి ఆ ప్రిస్క్రిప్షను ఈ మందులు అంటే అప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు. అలాగే మనం మన దేశం దాటి బయట దేశం వెళితే వీసా ఉండాలి, మరి పాస్పోర్ట్ ఉండాలి. ఈ 2 ఉంటే కానీ వాళ్ళు ఎలా చేయరు. ఇదన్నీ మేము ఎప్పుడైతే కొంచెం మా వాళ్ళు తెలుసుకుని నాకేమో తెలియదు, మా బాబు మా పాప ఇద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి బాగానే వాళ్ళు ఎప్పుడు అటు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు వస్తాను ఇది పెట్టండి అంటే పెట్టాము. మమ్మల్ని ఒక ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్ళారు, అంటే ఒక టూరిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళే మాకు కావలసిన వీసాలు అలాగే పాస్పోర్ట్లు అన్నీ వాళ్ళే రెడీ చేశారు. అలాగానే మేము ఇక్కడ హైదరాబాద్ ఎక్కగానే మస్కట్ అనే ఒక దేశం ఉందండి, మస్కట్. దాని తర్వాత కైరో. ఈజిప్ట్ పిరమిడ్లకి వెళ్ళాలి అంటే ఈ 2 స్టేజ్లకి వెళ్ళాలండి. ఈ 2 స్టేజ్లో మస్కట్ స్టేషన్లో కేడతానికి 3 గంటలు, అక్కడ 1 గంట రెస్ట్, అండ్ దెన్ మళ్ళీ 3 గంటలు ప్రయాణం అయితే కైరోలో దిగుతాం. అది ప్రోగ్రాం. సరే, ఇక్కడ ఎక్కామండి. ఇక్కడ ఈ వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి. బ్యాగులు చెక్ చేసుకున్నారు. బ్యాగులు కూడా వాళ్ళు ఆటోమేటిక్గా మన బ్యాగ్ అక్కడ పెట్టగానే ఒక డిస్ప్లే వస్తుంది, ఎంత వెయిట్ ఉందని పక్కనే కనబడుతుందండి, ఎంత ఉంది అది చూస్తున్నారు. మేము పెట్టింది బాగానే ఉన్నాయి, అంతర్వేదం అవి లోపల పంపించేశారు. లోపల పంపించిన తర్వాత మీరు వెళ్ళండి అన్నారు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి విమానం వచ్చింది, మస్కట్కి వెళ్ళే విమానం వచ్చింది. దాని లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, 2-3 ఉన్నారు. చాలా నాజుగ్గా, చాలా బాగా, చాలా అందంగా, చాలా బాగున్నారండి. చాలా మేకప్ పెట్టుకుని
అద్భుతంగా ఉంటుంది. అయితే వాళ్ళదేంటి రాగానే అంటున్నాం, మేము నమస్కారం పెట్టాలి, ఇది కూడా మీ సీట్ సోర్స్ టికెట్ మీద ఉన్న మన సీట్ నెంబరు. కానీ మనకి ఇన్ని దాని మీద ఏది సీట్ నెంబరో చదువుతున్నా పర్లేదు, కానీ గబుతుని అర్థం కాదు. మన మామూలు టికెట్ లాగా అది ఉండదు. 20 ఐటమ్స్ ఉంటాయి దాంట్లో. ఆ సీట్ నెంబర్ చూస్తే దాంట్లో మళ్ళీ క్లాసులు, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు. ఫస్ట్ క్లాస్ వాళ్ళకు కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ముందు ఎంట్రన్స్లోనే వాళ్ళు ఇచ్చారు ఒక 30-40 సీట్లు. దాని తర్వాత జనరల్ సీట్లు అన్ని అట్లా ఇచ్చారు. సరే మాకు సీట్ ఇచ్చేశారు. ఎవరికాడ కూర్చున్నాయి, ఎవరికాళ్ళకి మాకు ఆకాశంలోంచి కింద చూడాలి. విమానం ఎక్కడ కొత్త కదా, మేము లోపలికి వెళ్ళి కూర్చోవాలి, కింద నుంచి చూడాలి. చూస్తే కానీ మనకి ఇది రాదు. ఎవరికాడ కూర్చోవాలి అలా. సరే అనుకుంటాను, కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏంటి అంటే మనకి మేడం వాళ్ళు ఎంతమంది మేడం సరే అందరూ కూర్చున్నాం. ఎవరికైనా ఇది వరకు మేము ఫస్ట్ ఒక అరగంట సేపు వెళ్ళాము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాము. అది ఎప్పుడు మా గురువు గారి దగ్గరికి మా మనవరాలు పుట్టే మా మనవరాలకి పేరు పెట్టడం కోసం మా బాబు, నేను, మా కోడలు, మా మిస్సెస్ ముగ్గురు అందరం కలిసి మేము హైదరాబాద్ ఎక్కి బెంగళూరులో దిగాం. అది ఎక్కే ప్రయాణం. దిగిన తర్వాత అక్కడ మా గురువు గారిని కలుసుకున్నాం. కారు దిగి ఆయన పేరు పెట్టండి అంటే దేవి అని పేరు పెట్టాడు. సరే అది వచ్చేసాం. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది యాక్చువల్గా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము వెళ్ళింది. అయితే సీట్లో కూర్చున్నామంటే సీట్లో కూర్చున్న తర్వాత ఎవరికి వాళ్ళకి ప్రతి సీట్కి ఒక టీవీ ఉన్నాయి. స్క్రీన్ ఉన్నాయి. ప్రతి వాళ్ళకి ఒకటి. అంటే మనం కూర్చుంటే మన ముందు సీట్ వాడికి వెనకాల పెట్టింది స్క్రీన్, ఎవరికి వాళ్ళకి అట్లా అన్నీ ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అందరికి ఇయర్ ఫోన్స్ ఇచ్చారండి. ప్రతి వాళ్ళకి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. మీరు పెట్టుకుని చూడండి. ఆ ఫ్లైట్లో బెల్ట్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు లేస్తుంది, విమానం ఓకే మరి ఎట్లా ఎడుతుంది, ఇవన్నీ కూడా వాడు అనౌన్స్మెంట్ చేస్తున్నారండి. ఎక్కడో ఇవి పెట్టుకుని చూస్తున్నాం. అందులో అక్కడేంటి అది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే అవన్నీ అవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అందుకని ఏంటంటే ఏ దేశమైనా ఇవన్నీ ఉంటాయి. అది పెట్టుకున్న తర్వాత ఇంగ్లీషు వాళ్ళ అరబిక్ భాష ఏదో ఉంది, ఆ భాష అనౌన్స్మెంట్స్ ఇవే ఉన్నాయి. మీరు వీటిలో ఏది గవర్నమెంట్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నాను అంతే. అంటే మనం పెట్టుకుంటామే, మనం ఛానల్స్ మార్చుకుంటే మనం ఇంట్లో కూర్చుని మనం ఎట్లా మార్చుకుంటామో అంతేనండి. సరే ఎవరు వాళ్ళు పెట్టుకుంటాం. ఈ మధ్యలో ఎయిర్ హోస్టెస్ వచ్చి మాకు లంచ్ ఇచ్చారు. ఏ ఫ్లైట్ ఎక్కినా సరే వాళ్ళు కంపల్సరీగా లంచ్ ఇస్తారండి. లంచ్ అంటే చిన్న బాక్స్, దాంట్లో ఉడకని రైస్, అర్థం కానీ 2 కూరలు. అవి పక్కన ఉన్నాయి, టేస్ట్గానే ఉన్నాయి, కానీ మనకు అర్థం కాదు. అది మొత్తం మీద వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. దాని తర్వాత మాకు కూల్ డ్రింక్స్ ఇచ్చారు. కూల్ డ్రింక్స్ కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా అని అడిగారు అందరికీ. దాంతోపాటు మాకు శాలువాలు ఇచ్చారు. ఎవరికాడ చిన్న శాలువాలు ఇచ్చారు. కప్పుకోమని, చలేసి కప్పుకోమని. ఇది అక్కడ లోపల జరిగిన కథనం. అయితే మేము ఆదురుగా కదండి ఎక్కేటప్పుడు బెల్ట్ పెట్టుకోమన్నారు. బెల్ట్ పెట్టుకున్నాం అని ఎవరు చెప్పండి. ఎదురుగా స్క్రీన్ మీద కనబడుతుంది, ఇదిగో బెల్ట్ పెట్టుకోండి, ఏదైనా వస్తే ఇట్లా చేయండి ఇవని చెప్పి ఎదురున్న స్క్రీన్లోనే కనబడుతుంది. సరే ఈ బెల్ట్ ఏదో పెట్టుకున్నాం, పైకి ఎక్కేసాం, ఎడుతుంటే మనందరికీ మనం ఒక ఐడియా ఉంటుందంటే ఏంటంటే విమానం ఎక్కగానే దాని అంతా ఫుల్గా వెళ్ళిపోతుంది, అక్కడ దిగిపోతుంది, దానికి రూట్ లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటాం. అది తప్పండి. అంటే ప్రతి ఫ్లైట్కి
ఆ దేశానికి ఏ రూట్లో వెళ్ళాలి, కంపల్సరీ ఏ రూట్లో వెళ్ళాలి, ఆ రూట్ దాటి ఎక్కడ ఊరుకోలేదు. ఆ రూట్ కూడా రూట్ మ్యాప్ కూడా వాడు ఇప్పుడు మనం గూగుల్లో ఎట్లా చూస్తున్నామో అలాగే రూట్ మ్యాప్ ఇచ్చాడు. మన ఫ్లైట్ ఆ ఫ్లైట్ లాగా ఒక రూట్ మ్యాప్, నెక్స్ట్ మస్కట్ అంటే కైరో, అట్లా ఒక మ్యాప్ ఇచ్చాడు. ఆ మ్యాప్లో లాగా వెళ్తుందండి ఫ్లైట్. ఆ మ్యాప్ రాగా మ్యాప్తో పాటే కిందది. ఓకే, ఇది ఒక పద్ధతి. అయితే మనం మామూలుగా పైకి వెళ్ళిపోయి విమానాలు వెళ్ళిపోతాయి అనుకుంటాం. అసలు విమానాలకి రెక్కలు 2 ఉంటాయి కదండి, అటు ఇటు. అందరికి ఐడియా ఉంది కదా. ఎందుకు చెప్తున్నామంటే నాకు అనుభవం వచ్చింది కాబట్టి మీరు కూడా ఏదో అప్పుడు కాస్త ఎడితే మీకు కొంచెం తెలుస్తుంది. రెక్కల్లో రెక్కలు ఉన్నాయండి, మళ్ళీ రెక్కల్లో రెక్కలు ఉన్నాయి. విద్యుత్ చాలా అన్ని చాలా అన్ని సహించుకుంటుందంట. పైకి వెళ్ళేటప్పుడు గాలి ఈ రెక్కలకి తగలకుండా, ఈ రెక్కలకి డ్యామేజ్ అవ్వకుండా మధ్యలో ఇంకో చిన్న రెక్క తెలుసుకుంటుందండి. అది పైకి వెళ్ళిపోయిన తర్వాత మూసుకుపోతుంది. కిందకి దిగేటప్పుడు కూడా అంతేనండి. అది అక్కడ ఎక్స్పీరియన్స్. అలాగే మనం పైకి వెళ్ళగానే ఫ్లైట్ కనపడదు మనకి, కొంత దూరం తర్వాత కనపడుతుంది. దాని తర్వాత మళ్ళీ కనపడదు. ఇక్కడ ఒకటి మొబైల్ కనపడితే దాని తర్వాత వెళ్ళిపోతున్నాం. కానీ కింద మేము వెళ్ళిన తర్వాత కింద చూస్తే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసే మొబైల్ కనపడుతున్నాయి. దీని తర్వాత ఇంకా మంచు కొండలాగా ఉన్న ఇంకో మొబైల్ ఉన్నాయి. దానిపైకి వెళ్ళాము. దానిపైన మేము వెళుతుంటే మంచు పర్వతాల్లో మనం వెళుతున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. మంచు పర్వతాలేనండి. ఇంకా దీని కింద ఇంకొక లేయర్ అంటే మొబైల్ అనేది ఏం కనపడలేదు కదా. అదే మంచు మీదే నడుస్తున్నాం అన్నమాట, వెళ్ళిపోతున్నాం. దానిపైన ఇంకా మబ్బులు ఉన్నాయండి. ఇంకోటి పైన మబ్బులు, కింద స్లోగా స్నో లాగా అదే మంచు కొండలా ఉన్నది. ఈ మధ్యలో ఫ్లైట్ వెళ్తుంది. మాకు ఆశ్చర్యపిస్తుంది ఎలా ఉంటుంది. ఇంకా మనకి కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళిన తర్వాత అరేబియన్ సీ ఏమో వెళ్ళామండి. మనం మంచం అరేబియన్ సీ ఏమో బంగాళాఖాతం కదా మనకి, మన భారతదేశానికి ఇటువైపు బంగాళాఖాతం, ఇటువైపు అరేబియన్ సీ. ఇటు అరేబియన్ సీ నుంచి వెళ్ళాం, మంచం వెళ్ళాం. కింద చూస్తే అద్భుతం అంటే మనం జీవితంలో పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఖర్చు అయినా ఒక్కసారి వెళ్ళి రావాలి. అది అంటే మనం పిరమిడ్ ధ్యానం చేస్తున్నాం కాబట్టి దాని గొప్పతనం మనకు తెలుసు కాబట్టి అందుకని చెప్తున్నాం. అక్కడికి మేము వెళ్ళగానే 3 గంటలు ఇక్కడ వెళ్ళేసాం. మస్కట్లో దిగాం. మస్కట్లో దిగి 1 గంట రెస్ట్ తీసుకున్నాం. అంటే మళ్ళీ కైరో ఆ విమానం ఎక్కాం. ఇలాగే అక్కడ కూడా అన్ని ఇచ్చారు. కైరో దిగ్గానే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా టూరిస్ట్ వాళ్ళు వచ్చారు. అక్కడ టూరిస్ట్ హోటల్ ఇక్కడికి అక్కడికి 4 గంటల డిఫరెన్స్ ఉందండి కాలమానం ప్రకారం. ఇక్కడ 12 అయితే అక్కడ 9 అవుతుంది. ఇది ఎక్కువ 4 గంటలు. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ 3 గంటలు కూర్చుంటే వాళ్ళకి అక్కడ 11 గంటలు. మేము ఇక్కడ ఎక్కేటప్పుడు 6:30కి ఎక్కాం. అక్కడ దిగేసరికి 9 చూపిస్తాం, 9 గంటలు చూపిస్తాం. అక్కడ 4 ఇది పెట్టారు వాల్ క్లాకులు. దాంట్లో కైరో టైమింగ్స్, అమెరికన్ టైమింగ్స్, ఇండియా టైమింగ్స్ అక్కడ పెట్టారు. మేము అక్కడికి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్లో 4 గంటల డిఫరెన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వాచ్లు మార్చుకున్నాం, మా డైలింగ్ మార్చుకుని అక్కడ టైం పెట్టుకున్నాం. అది ఒకటి పెట్టుకుని తీరాలంటే అవుతుంది ఆటోమేటిక్. సరే, ఇక అక్కడ దిగటం అయిపోయింది. తెల్లారుజాము 4 గంటలు, రాత్రి 11కి దిగాం. దిగిన తర్వాత తెల్లారుజాము 4 గంటలకే మీరు అందరూ రెడీ అవ్వండి, మనం గిజా పిరమిడ్కి వెళ్తున్నాము. వెళ్తే గిజా పిరమిడ్ అనమాట. మేము అన్నీ చూస్తూ మధ్యలో ఎక్కడో చూపిస్తారు అనుకున్నాం. అదేం లేదండి, కేవలం డైరెక్ట్ గిజా పిరమిడ్. వాడు గిజా పిరమిడ్ మనకి 1 గంటన్నర టైం ఇచ్చారండి లోపల.
మెడిటేషన్ చేసుకుంటారు. ఇంకెవరికి ఇవ్వలేదు. ఆ టైంలో మీరు ఉపయోగించుకుని ఆ టైం తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి మీరు అని మా కండిషన్ పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళారండి. ఇక్కడి నుంచి హోటల్ దగ్గర నుంచి ఒక 10-15 మైళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇసుకలో నడవాలండి. ఇసుకలో నడిచి గీజా దగ్గరికి వెళ్ళాలి. అది ఈ ఏసీ బస్సులు అండి. నేను ఏసీ బస్సుల్లో ఇట్లాంటి స్పీకర్లు అన్నీ ఉంటాయి. స్పీకర్ ఉంటే వాడు ఎప్పుడైనా అనౌన్స్ చేసుకుంటారు, లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూడండి, మంచిగా ఉన్నాయి, ఇటు పక్కన ఈ వరకు ఎదురు కట్టారు, ఇవి ఉంటాయని వాళ్ళు చెప్తున్నారండి. కానీ వాడి భాష మనకు అర్థం కాదు. వాడు చెప్పేది ఇంగ్లీషే, కానీ మన ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్కే చాలా డిఫరెన్స్. అందుకనే మాకంటే కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, మరి యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని కొంచెం ట్రాన్స్లేట్ చేయగలిగారు, పూర్తిగా చేయగలిగారు. అది అక్కడ జరుగుతుంది. సరే గిజా పిరమిడ్కి ఎంటర్ అయ్యాం. అంత వారికి గల వెళ్ళిపోయాం. గిజా పిరమిడ్లో మీరు మనందరం ఇక్కడ చాలా పిరమిడ్స్ దగ్గర కూర్చుని మధ్యలో ధ్యానం చేస్తూ కూర్చుంటాం. మనకి పిరమిడ్ అంటే ఐడియా ఉంది కదండి. మధ్యలో ఒక అగ్ని లాంటిది వస్తుంది, ఎనర్జీ వస్తుంది, కాబట్టి దాని కింద కూర్చొని ధ్యానం చేయాలని ఒక అభిప్రాయం అందరికీ ఉంది. అది కరెక్టే. అలాంటిది గిజా పిరమిడ్ ఈజిప్ట్ వాళ్ళు కట్టింది, దేవతల చేత కట్టబడింది. ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం మన గురువు గారైన సుభాష్ పత్రి గారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అన్న మాకన్నా సీనియర్స్ వీళ్ళందరూ వెళ్ళొచ్చారు. దానికి మొన్న మేము వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఇక గిజా పిరమిడ్లో ఇక్కడి నుంచి సుమారు ఈ సందు చివరి దాకా, ఆ సందు చివరి నుంచి ఆ పై దాకా, అక్కడ ఇంకో సెంటర్ ఉంది కదా గాంధీ బొమ్మ, ఆ గాంధీ బొమ్మ దాకా ఉన్న నడకండి అదంతా మెట్లు ఇచ్చాడు. ఎంత అవగానే మెట్లు. ఆ మెట్లలో మొట్టమొదటి ఇట్లా నడిచేవాడు, అందరూ నుంచుని ఫ్రీగా నడిచేశాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత అట్లా బెండ్ అవ్వాల్సి వచ్చింది. కొంచెం బెండ్ అయ్యాం కొంత దూరం వెళ్ళిన తర్వాత. అట్లా బెండుగా నడుచుకుంటే వెళ్ళాము. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇట్లా ఆల్మోస్ట్ వాళ్ళు కప్పల గంతులు వేస్తారండి. కప్పలు నడుస్తాయి చూడండి, అలా పడుకొని అట్లా వెళ్ళాము. అట్లా వెళ్ళిన తర్వాత ఇలా ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి ఒక తర్వాత వాళ్ళు ఇదిగో ఇట్లాంటి సత్తా ఉందండి, పెద్ద సత్తా, ఒక 50 మంది పట్టి అక్కడ కూర్చున్నామండి. అక్కడ కూర్చుని ఒక అరగంట సేపు మాకు టైం ఇచ్చారు. అది కింగ్ ఛాంబర్ అండి. అది కింగ్ ఛాంబర్లో మాకు అరగంట టైం ఇచ్చారు ధ్యానం చేయటానికి. ఆ అరగంట సేపు చక్కగా ధ్యానం చేసుకుని, ధ్యానం ఎక్కడ కుదురుతుందండి. కేవలం అక్కడే కుదరదనే పాయింట్ లేదు. అక్కడ కొంతమంది కుదిరింది, కొంతమంది కుదరదు. కొంతమంది చదువుకుంటమే సరిపోయింది, అటు కూర్చుని ఇటు కూర్చుని ఇదే సరిపోయింది వాళ్ళకి. మాకు కూడా మేము కూర్చుని కొంచెం డీప్లోకి వెళ్ళే లోపు అన్నారా. సరే అరగంటకి బయటకు వచ్చేసి దాని తర్వాత ఇంకో ఛాంబర్ ఉంటుంది. ఆ ఛాంబర్ కూడా ఇలాగే అది చూస్తే ఇంకో విపరీతంగా ఉందండి. ఈ రెండు ఛాంబర్లలోనూ మేము ధ్యానం చేసుకొచ్చాము. అది మాకు తృప్తి ఏంటంటే గిజా పిరమిడ్లో ధ్యానం చేసుకుని వచ్చాము, అది మా తృప్తి. దీని పక్కన ఇలా కాకుండా ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉందన్నారు. అది ఇంకా బాగా ఉంది. ఇక్కడి నుంచి చెక్కలు కూడా దూరం ఉంది. ఓన్లీ లోపల ఇదంతా నేను చెప్పేది పిరమిడ్ లోపల. ఆ పిరమిడ్లో పూర్తిగా పడుకునే వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకని ఏం చేశామంటే కొంత దూరం వెళ్ళొచ్చి ఎవరికాళ్ళు ఏదో ఓపిక తెగిపోయి వెనక్కి వచ్చేసి అది అక్కడ గిజా పిరమిడ్కి సంబంధించి. దాని తర్వాత 3 పిరమిడ్లు ఉన్నాయి. ఈ మహారాజు అంటారు ఏమంటారు, గిజా పిరమిడ్కి ఆయన చక్రవర్తి అయింది పిరమిడ్ గిజా పిరమిడ్.
దాని తర్వాత చిన్న పిరమిడ్ అవుతుంది, దాని తర్వాత ఇంకో చిన్న పిరమిడ్. ఈ 3 వరుసగానే ఉన్నాయి దగ్గర దగ్గర. ఇవన్నీ చూపించడానికి చాలా డిస్టెన్స్ ఉన్నాడు. ఒక్కోటి 225, 300 అడుగులు ఉందండి ఒక్కొక్క పైవా. పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు చాలా క్లాస్గా ఉంటాయి. మేము చూసినంతలో ఎంట్రన్స్లోనే మాకు వచ్చిన ఇవన్నీ చూస్తానికి ఒక గుర్రబండి ఏదో మాట్లాడుకున్నాం. ఎవరి కాళ్ళు చూసేవాళ్ళు చూశారు, గుర్రబండి తీసుకెళ్ళామంటే చెప్పి తీసుకొచ్చారు, అది వేరే. అయితే ఈ గిజా పిరమిడ్ అనేది, ఈ పిరమిడ్లు అనేవి ఈజిప్టియన్స్ మొట్టమొదట వాళ్ళు అక్కడ నిర్మించారట అవన్నీ. అవన్నీ కూడా పూర్తిగా ఇసుకతో కప్పబడిపోయినాయి. పూర్తిగా ఇసుకతో కప్పబడిపోయి ఆ ఇసుక లోపల, ఇసుక అంటే మామూలు ఇసుక కాదండి, కొండ ఎంత ఉంటుందో అంత ఇసుక ఉందండి. అంత ఇసుక కింద వాళ్ళ ప్యాలెస్లు, వాళ్ళ భవనాలన్నీ ఉన్నాయి. అది నాకు చూస్తాం పడలేదు. వాళ్ళు డైమెన్షన్ చూపించారు. ఇదిగోండి దీని కింద ఈ పిరమిడ్లు ఉంటాయి, ఇక్కడ మహారాజులు ఉంటారు, ఇక్కడ మహారాజులు ఉంటారు, ఇక్కడ వాళ్ళ సైనికులు ఉంటారు, ఇక్కడ మామూలు జనాలు ఉంటారని చూపించారు. ఇవన్నీ కూడా మేము పిరమిడ్ చూస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇసుక మీద ఇప్పుడు సిమెంట్ రోడ్లు అవన్నీ ఉన్నాయి, వాటి మీద వెళ్ళి చూసి వచ్చాం. వాటి కింద ఒక సుమారుగా ఒక కొండంత డిస్టెన్స్ కింద ఉన్నాయండి. కొన్ని అలవ చేశారు చూస్తానికి, కొన్ని అలవ చేయి మమ్మల్ని. అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ఏది తినాలంటే తినచ్చు, అది వేరే విషయం. ఇలా చూస్తూ జరిగేదండి మొట్టమొదటి రోజు. అది అయిపోయిందండి, ఇంటికి వచ్చేసాం. తర్వాత చూడాలని అనుకున్నాం. తర్వాత మ్యూజియం ఒకటి చూపించారు, అద్భుతమైన మ్యూజియం అండి, కంపల్సరీ అక్కడ చూడాల్సిందే, అక్కడ చాలా చూడాల్సిందే. అక్కడ మనం ఇక్కడ ఈ అమ్మవాళ్ళు అయ్యవాళ్ళు ఇట్లా మనం ఎట్లా మన అందరినీ పూజించుకుంటామో అక్కడ చక్రవర్తులు పూజించేవాళ్ళు. వాళ్ళే మహారాజు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళేనంటే వాళ్ళకి దైవాలన్నీ. వాళ్ళ వృత్తుల కోసం, వాళ్ళ అప్పుడున్న లిపి కోసం ఒక ఏంటి కాకి, ఏదో పిల్లి, ఇలాంటివన్నీ ఆ ముద్రలతో అక్కడ ఆ లిపి అంతా తయారు చేయబడి ఉంది. అక్కడ చూసాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక హోటల్ వస్తే ఏంటంటే అక్కడ ఒక రోజుకి ఒక మనిషికి 20,000 రూపాయలు. ఒక రోజుకి ఒక మనిషికి 20,000 రూపాయలు. డబల్ బెడ్రూమ్ తీసుకుంటే 15,000 రూపాయలు. సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే 8,500. అలా కొంచెం రేట్లు ఉన్నాయి, డిఫరెన్స్లో ఉన్నాయి. అవి అన్ని ఇంటర్నేషనల్ హోటల్స్. ఒక మనిషి మనం అక్కడికి వెళితే ఆ 20,000 పెట్టుకుని కానీ మనం వెళితే ఆ రోజు మొత్తం అన్నీ ఫ్రీ. మన రూమ్ తీసుకున్నామని తెలియగానే వాళ్ళు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఫుడ్ విషయం వస్తే, ఫుడ్ విషయం మనకి 2-3 కూరలు, 4 కూరలు, 2 కూరలు, 5 కూరలు, 4 పక్షులు అవి వేసి ఇక్కడ మనం తింటాం. అవి ఇంటర్నేషనల్ హోటల్స్ కదండి. వాళ్ళు కనీసం ఒక 60-70 వెరైటీస్ పెట్టారు. దాంట్లో నాన్ వెజ్, వెజ్ 2 ఉన్నాయి, ప్లస్ బిస్కట్స్, స్నాక్స్, తర్వాత ఫ్రూట్స్, తర్వాత సలాడ్స్, తర్వాత ఈ తేనె అలాంటివి, ఇవన్నీ కలిపి 60 వెరైటీలు అండి. ఇవి కాక మీకు ఏది కావాలంటే తినొచ్చండి. అక్కడ మిమ్మల్ని ఎవరు ఇది మీరు వేసుకోండి, ఇది వేసుకోకూడదు అనేది ఏమి లేదండి. అలాగే మేము వెళ్ళినంతలో, మేము చూసినంతలో బంగాళదుంపల కూర బాగుందండి, ఉందా. అలాగే వంకాయ కూర ఉందండి. ఇవి 2 కాక రైస్, అవి కాక చట్నీ లాగా ఉన్నాయండి. అవి కానీ కొంత బాగున్నాయి, కానీ బాగానే ఉందండి. అదే తప్పుగా చాలా బాగున్నాయి. అలా ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి 60 వెరైటీలు. 60 వెరైటీలో మనం తినేది ఇంత.
ఆ తినే దాంట్లో ఏది మంచిదో ఏది కాదో అప్పటికప్పుడు నిర్ణయించుకోలేము. అది వేసుకుంటే తిట్టే కానీ వాళ్ళకి లోపల ఇది ఆత్మానం ఉండదు. వంకాయ కూర ఎంత ఉందో తింటే కదా ఉప్పు తినేది, బంగాళం కూర తింటే కదా మనం తెలిసేది. అక్కడ అన్ని పెట్టాడు, 2 ముద్దలు తినేసరికి ఇక్కడ ఏమి అయిపోయింది, ఇంకేం తింటావు అక్కడ. అలా ఏది తినగలిగిన వాళ్ళు అవి తిన్నాం. పోతే మనకి అక్కడ కాఫీ, టీ, పాలు ఏదో లెమన్ టీ అలా ఉంటాయి కదా, అక్కడ ఒక 20-30 వెరైటీలు ఉన్నాయి వాళ్ళందరూ తాగేది. అదంతా ఒక స్క్రీన్లో చూపిస్తున్నాడు. స్క్రీన్లో చూపించి మీకు మిల్క్ కావాలంటే ఒకసారి మొక్కండి, మిల్క్ ఏమంటుంది దాని మీద వస్తే డైరెక్ట్గా మిల్క్ కప్పులో పడుతుంది. అంటే మీకు ఏది కావాలంటే మొక్కడం, ఆ కప్పులో పట్టుకుంటాం, వెళ్ళి దాంట్లో షుగర్ ఏది కావాలంటే చదువుకుంటాం, తాగడం, బయట. ఇది జరిగేది. కంపల్సరీ ఇంటర్నేషనల్ వాటర్స్ వెళ్ళి తినాలి. అది మనం వెళ్తే అదే తీసుకెళ్తారు, ఇంకా మనం చేసేది ఏమి లేదా. ఇంకా సామాన్ దగ్గరికి వస్తే అందరికీ సూట్ కేసులు ఉన్నాయి. ఎవరు సూట్ కేసు ఎవరికో ఎవరికి అర్థం కాదు. అన్నీ ఒకటే సైజు, అన్నీ ఒకటి కాదు, కొంచెం ఎగురుగా ఉన్నా ఏది మనలో ఏది కాదో తెలియదు. అన్నీ ఒకటే కలర్స్, అన్ని సిమెంట్ కలర్లు, బూడిద కలరు, తర్వాత ఏదో బ్లాక్ కలర్, ఇవే ఇంకొంత బ్యాగులు. అది ఏది నాది ఏది ఆ గైడ్ అక్కడ మీకు సామాన్ వచ్చిందో లేదో చూసుకోండి అక్కడ. చూసుకుంటానికి ఏం తెలిసి ఇక్కడ ఏది మందు అన్ని ఏరుకోవాలి. 30 ఉన్నాయి అక్కడ, 30 బ్యాగులు ఏరుకోవాలి ఏది మందు. నేను వెళ్ళిన తర్వాత చూశాను. తర్వాత నేను మా బ్యాగులు 5-6 ఉన్నాయి, వాటి మీద చిన్న స్టిక్కర్స్ అంటించాను. అక్కడ ఒకటి అడిగి చిన్న స్టిక్కర్స్ ఇక్కడ అంటించి కనబడేవి, కొంచెం ఈజీగా అనిపించింది. సో అక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మనం దిగి నడిచి వెళ్తే చాలండి, మన సామాను కేర్ అక్కడ ఉన్నది, మన గైడే తీసుకొస్తారు మొత్తం సామాన్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మనకి ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళే తీసుకొచ్చి మనకు అవి చెప్తారు. మనం కేవలం నడిచి రావడం, హోటల్కైనా బయటకైనా ఏం చేసినా ఏమంటే అది అక్కడ మేము చూసింది. ఇంకా రెండోది అక్కడ నైల్ నది అనేది ఒకటి ఉందండి. ఈజిప్ట్ సంస్కృతి అంతా కూడా ఏషియాలోనూ ప్రపంచంలోనూ అతి పెద్ద నది, అంత పెద్ద ఇది ఎక్కడ లేదు. అలాంటి అద్భుతమైన నైల్ నదికి 2 వేల ఈ ఈజిప్ట్ సంస్కృతి వెలిసిందండి. 2 వేల వెలిసింది. మేము విమానంలో వచ్చి చూసుకున్నప్పుడు ఎంత అద్భుతమైన సీన్ అంటే ఈ నైల్ నది అనేది పైనుంచి ఒక చిన్న పాములాగా గులువుగా ఒక చిన్న పాము అలా వెళ్తుందా అనేది. అయితే ఈ నైల్ నదికి 2 రోజులు 3 రోజులు దాటిన తర్వాత మేమందరం కూడా ఈ బెలూన్స్ ఎక్కాము. హాట్ గ్యాస్ బెలూన్స్ అంటారు. మనం సినిమాలో చూపిస్తారు కదా, హీరో హీరోయిన్ అవి ఎక్కామండి మేము కూడా. అది ఒక్కొక్క బెలూన్కి లోపల వంట అనిపించిందండి. మనం అనుకున్నట్టే తేలిగ్గా కాదండి. అక్కడ ఒక్కొక్క బెలూన్కి 30 మంది పడతారు. అట్లాంటివి 20-30 బెలూన్లు ఉన్నాయి. ఎవరి శక్తి ఆడదే. ఒకళ్ళు దానికి గ్యాస్ పెట్టేవాడు ఒకడండి, అంటే బెలూన్ లేవడానికి లోపల నింపడానికి. దానికి చుట్టూ సినిమా హాల్లో షూటింగ్లో పెడతారు, ఏది పెద్ద ఫ్యాన్లు, హీరోయిన్లు అట్లా తినడానికి. అలాంటివి 6 ఫ్యాన్లు అండి. ఈ గ్యాస్ లోపల ఎంతో, ఆ గ్యాస్ ని లోపల పంపించడానికి 6 ఫ్యాన్లు అండి. వాళ్ళందరూ పట్టుకుని ఉంచున్నారు. అప్పుడు గ్యాస్ లోపలికి వెళ్ళి నెమ్మదిగా అలా పైకి వచ్చేసరికి ఇక్కడ పెద్ద బుట్ట ఉందండి. ఇప్పుడు ఇంత బుట్ట లేదు, ఇంకా కొంచెం పెద్ద కింద పడిపోకుండా ప్లాస్టిక్ బుట్ట కాదు, తాటాకు కూడా కాదు, వేద చేశారు. దాంట్లో 20 మంది మాత్రమే పడతారు. 20 మందికే 20 దానికి మేము లోపలికి ఎక్కడానికి
వాడు వెలుగుంతా లేచి అలా లేస్తున్నప్పుడు ఇది పడుకున్న ఈ స్లాట్వారం ఇట్లా లేపాడు. అంటే అప్పుడు ఇలా నిలబడింది. ఏది పుట్టి లోపలికి ఎక్కాలి. 3 మెట్లు వేశారు స్లాట్వారానికి. ఆ 3 మెట్లు ఎక్కి ఎవరి వాడు కంపార్ట్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక వాడు ఆపరేటర్ వచ్చాడు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉందండి. వాళ్ళు కూడా ఎవరు పడితే ఆ నెక్కి చూడండి. వాళ్ళు కాసేపు గ్యాస్ వదలటం, డైరెక్షన్ మార్చడం, చుక్కానీ లాగా. పడక చుక్కానీ అలాంటిలో వాడు ఎట్లా డైరెక్షన్ ఇస్తాడో మనకి కూడా గుర్రాన్ని దాన్ని ఎట్లా దొరుకుతామో వాళ్ళకి కూడా డైరెక్షన్ ఉన్నాయి. కాసేపు ఇందులో అవుతున్నాడు, కాసేపు ఇందులో అవుతున్నాడు. అది కాసేపు కిందకు వస్తుంది, కాసేపు పైకి ఎడుతుంది, కాసేపు ఇటు సైడ్ ఎడుతుంది, కాసేపు ఇటు సైడ్ ఎడుతుంది. అది మంచి ఎక్స్పీరియన్స్ అండి. దానికి 7,075 15 అంటే 4,000 5,000 రూపాయలు తీసుకున్నానండి. 4,000 5,000 రూపాయలు. అరగంట సేపు ఆ చుట్టూ తిప్పారు. మమ్మల్ని కాస్త చివరి తీసుకెళ్ళవయ్యా అంటే మాకు అక్కడ పర్మిషన్ లేదండి అన్నారు. అక్కడక్కడ తిప్పి తీసుకొచ్చి మమ్మల్ని తిప్పేశారు. అదొక చాలా హైట్ అండి. ఒక 2 ఇక్కడి నుంచి చిలకలపూడి వరకు ఎంత దూషితో దాన్ని అట్లా ఎన్నికలకి ఎంతో అంత పై నుంచి అవి పెరుగుతున్నాయి. అట్లా ఒక బెలూన్ ఇంకో బెలూన్కి టచ్ అవ్వకుండా ఎవరి వాళ్ళు జాగ్రత్త పడుతూ మొత్తం అందరినీ జాగ్రత్తగా తిప్పి తీసుకొచ్చాను. అది చాలా బెస్ట్ అండి. అంటే అదే వద్దు. అలాగే అది అయిపోయిన తర్వాత షాపింగ్ చెప్పక్కర్లా, మేము పనికిరాం. అదే ఏం కొంటారో తెలియదు, ఎందుకు కొంటారో తెలియదు, ఏమి కావాలో తెలియదు. అన్నీ కావాలి, అన్నీ చేయాలి, అన్నీ కొనేస్తాం. కానీ అన్నీ కొత్తగిరిగానే ఉన్నాయి. భాష ఏంటంటే అక్కడ మనకు ఎప్పుడు చూడాలి కదా, అవన్నీ కొత్తగానే ఉన్నాయి. అక్కడ మనకి ఏమైనా సరే తీసుకెళ్ళిపోవాలి, తీసుకెళ్ళి మన వాళ్ళకి ఇచ్చేయాలి, లేదు మనం అనుభవించేయాలి. ఇది ఉంటుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత. సరే ఏదో షాపింగ్ అదే అయిపోయింది. జీసస్ క్రీస్తు చిన్నప్పుడు ఒక 3 నెలల పాటు ఎక్కడైతే ఉన్నాడో ఆ 3 సంవత్సరాలు ఆ బిడ్డను పెట్టుకుంటే తల్లి మేరీ మాత ఆ గుహలో ఉన్నాడు. ఆ గుహ చుట్టూ ఇప్పుడు పెద్ద అది ఇప్పుడు దాని చుట్టూ కూడా చర్చి కట్టేశారు. ఆ చర్చిలో ఒకసారి చూపించాడు ఒక చిన్న హోల్. ఆ హోల్ కింద పెద్ద హోల్ అండి, ఒక 100 ఉంది. దాని కింద 2 అంతస్తులు ఉన్నాయి. ఆ 2 అంతస్తుల్లో వాళ్ళు ఉన్నారండి. అది చూపించారు. అక్కడ ఆర్కే ఏంజల్స్ మనకి తెలిసినా తెలియకపోయినా మనం చేస్తున్న నిత్యము చేసే ధ్యానాలలో మనకి సహాయం చేస్తున్న ఆర్కే ఏంజల్ మైకేల్, ఆర్కే ఏంజల్ గార్బియర్, ఆర్కే ఏంజల్ ఏరియల్, ఆర్కే ఏంజల్ రైఫల్, ఆర్కే ఏంజల్ రెటిక్లియర్. ఈ 5 ఎప్పుడు మాకు సహాయం చేస్తూనే ఉంటారు. మనం ధ్యానం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ తరఫు నుంచి మనకి కంపల్సరీగా మనకి సహాయం చేస్తారు. మనం ధ్యానం చేస్తున్న వాళ్ళకి దిగుబడుంటాము చేస్తుంటే చాలా. అది వాళ్ళ నమ్మకం, కొంత మన వాళ్ళకి నమ్మకం. మనకి నమ్మకం ఏంటంటే మన భద్రజీ ఉంటారు, పక్కన ఏదో చేస్తారు, మనకు మార్చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ మార్చేసి అంటారండి. కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా అక్కడ మార్చేస్తేనే అంటారు. వాళ్ళందరూ వచ్చి సాయం చేస్తారు. సో ఆ ఒక ప్లేస్ చూశాడు. దాని తర్వాత ఇది ఒకటి చూశాడు. ఇవి మిరాకిల్ అంటే ఇలాగే ఉంటుందండి. అంటే ఇవి చూస్తున్నారు, ఇంకేం చూసాను ఐడియా
అది ఇవి మేము అన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అమ్మ మా జన్మ ధన్యమైపోయింది, హ్యాపీగా తిరిగి వచ్చేసాం. వారం రోజులు 10 రోజులు ఇక్కడ అక్కలో కొట్టుకుని ఆట కొట్టి అవునండి కాదండి పిల్లలని సంస్కారాలని తర్వాత అప్పులని అంతా చాలా ఇవన్నీ పూర్తిగా వదిలేసాం. ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్తే మన ఊరు దాన్ని మర్చిపోతాం. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే అప్పుడప్పుడు మా రామగారు ట్రెక్కింగ్ వేసుకుంటాడు, మొదలెట్టాడు మమ్మల్ని. ఎందుకంటే మనం ఈ ఊరు దాడితే మనం అన్నీ మర్చిపోతాం. 4-5 రోజులు ఉంటే వారాలు మర్చిపోతాం, డేట్స్ మర్చిపోతాం. కాబట్టి మనం అందరం కూడా అప్పుడప్పుడు ట్రెక్కింగ్లు పెడుతూ అంటే ప్రకృతిలో అట్లా గ్రహించరాదు. అంటే ప్రకృతిలో మమేకమై ఉండటం అనేది దాని మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అలాగే ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనకు అనుకూలంగా ఉంటే కనుక తప్పనిసరిగా ఏం రావాలంటున్నాం. కొంచెం డబ్బులు అవుతాయి, డబ్బులు చూసుకుంటే మీకు ఇది చెప్పాలి. నేను చిన్న బిస్కెట్ ఒకటి కొనుక్కోవాలనుకున్నాను. చిన్న బిస్కెట్ అంటే మన అప్పుడు పైన డైమండ్స్ లాగా ఉంటే మధ్యలో ఏదో స్వీట్ తింటూ ఉంటాను చిన్నది. అది అడిగాను, అడిగితే 200 రూపాయలు. 200 ఇస్తే పట్టి కూడా రాలా, ఇంకా తిన్నాను. 200 రూపాయలు ఇచ్చాను. ఏం కాదు. సరే నేను ఈ కాఫీ టీలు కొంచెం మానేసాను, ఎందుకైనా మంచిది. సరే బాగా అక్కడ దొరుకుతాయి కాబట్టి ఒక పాలు ఇవ్వాలి. అది కూడా 200 రూపాయలు, అది కూడా 200 రూపాయలు. సో మనం డబ్బులుగా క్యాలిక్యులేట్ చేసుకుంటే అసలు మనం తినలేము, చూడలేము, ఖర్చు పెట్టలేము, ఏం చేయలేము. అక్కడ వెళ్ళిన తర్వాత విసర్జనే పని, డబ్బులు ఇస్త్రీయటమే కాగితాలు అలా ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళాలి. ఇంకా మేము మన రూపాయలు మన భారతదేశం వరకే. మనం దాటిన తర్వాత డాలర్లో మార్చుకోవాలండి. మనం అన్నీ మేము అమెరికన్ డాలర్లో మార్చుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేశం యొక్క కరెన్సీ ఉంటాయి. మేము ఏదైనా రేట్ అడిగితే వాళ్ళు దాంట్లో చెప్తున్నారు. అది ఎంత మారితే ఎంత అవుతుందో డాలర్లో మనకు తెలియదు. ఈ డాలర్ ఎంత అవుతుందో మన రూపాయల్లో మనకు అంతకంటే తెలియదు. ఇవన్నీ కాగితాల మీద రాసుకుంటాం. ఒక డాలర్ అంటే 85 రూపాయలు 80 పైసలు 50 పైసలు ప్రస్తుతం ఈ రేటు. దీన్ని డాలర్లో మార్చుతాం. అది మొత్తం పక్కన పెట్టుకోం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏదో చెప్తున్నాడు, అది డాలర్ ఎంతంటే డాలర్లో తక్కువ సరే వాడు డాలర్లో ఎక్కువ చెప్తున్నాడు. అదొక మోసం. ఆ డాలర్ చూసుకుంటే అమ్మో $4 అమ్మో 6,000 రూపాయలు అమ్మ అవుతుంది. వెంటనే మనకు వద్దు అనిపిస్తుంది. ఇక సస్యపడం అక్కడ కూడా ఇంకో చాలా పడుతున్నాం. ఇదంటే జరిగేది. ఇంకో మోసం, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాలర్ తీసుకుని మీ కరెన్సీ ఇవ్వండి అంటే ఇస్తారు. ఆ కరెన్సీ తీసుకున్నాం. ఒక $10 ఇచ్చి ఆ కరెన్సీ తీసుకున్నాం. ఆ కరెన్సీ తీసుకుంటే నేను ఇంకో చాటకి నేను ఎక్కడికి వెళ్ళి కొంచెం కాఫీనో పాలు లాంటిది అడిగితే ఈ పనికి రాదండి నాకు. ఇదేంటిగా ఇప్పుడే కదా మార్చింది, నా డాలర్ మారిస్తే పని రాదండి, ఈ కాకపోయింది. ఎందుకంటే దాని మీద అది మొత్తం 209 ఉందండి. అంటే 2009లో అది ప్రచురించబడింది ఆ కోర్టు వాళ్ళది. అదైతే మేము యాక్సెప్ట్ చేయమండి. మరి ఏమి యాక్సెప్ట్ చేస్తారా? 2009 దాటిన తర్వాత అయితే యాక్సెప్ట్ చేస్తాం. నా మొహం వాడు ఇచ్చింది మాకు వాళ్ళు తెలుసా కష్టాలు జరగడం. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే ఏమంటే మాకు తెలియదు. ఏం చేస్తారు అట్లా ఉన్నారు. సో ఇవన్నీ కొంచెం మోసపూరితంగా కూడా ఉంటాయి. అది కొంచెం తెలుసుకోవాలి. ఓకేనండి. మరి నెక్స్ట్ క్లాసు అద్భుతంగా రాధారాయణ గారు ఇంకా కొంచెం క్లారిటీగా అన్నీ చెప్తారు. రాధారాయణ గారిని అవ్వడంలో రెండు గంటలు
పట్నాలు పడ్డానని వెళ్ళేవారు. ఇక్కడ ₹1,00,000 బాబుకి ఇచ్చి డాలర్లు మార్చేవరా అన్నారు. నాకు 30 నాకు 30,000 అదే 1,00,000 ఖర్చు పెడతారా? ఇక్కడ ఊళ్ళోకి వెళ్తే 2,000 ఇవ్వమంటే ఇవ్వరు. అక్కడ ₹1,00,000 మనకు కొనుక్కుంటాక అని ఆశ్చర్యపోయి నేనైతే షాక్ అయ్యాను. 2,00,000 బాబుకి ఇచ్చేయిగా. సరే ఊరికే తిరిగి వస్తాం అనుకున్నా. మాకు ఇచ్చిన ఊరికే తినడానికి వాటికే కొనుక్కుంటానికి అక్కడ ఖర్చుగా బాబు. ఈ వాటర్ రూమ్స్ ఇవన్నీ కూడా 2,00,000 వాళ్ళే పెడతారు. మనదేమీ లేదు. రూములు, భోజనము, మనకి ట్రావెలింగ్ అవుతే మన వాళ్ళు ఏం చేశారంటే మనం వెళ్తే మనం మెడిటేటర్లతోనే వెళ్ళాలండి. మెడిటేటర్లతో వెళ్ళకపోతే ఇంత శ్రద్ధ చూపెడతారు మన మీద. మన మెడిటేటర్లకి హృదయం మేలుకొలుస్తుంది. అందువల్ల మనకి చాలా చక్కగా తీసుకెళ్తారు. రూపాయలు ఖర్చు అవుతాయి అవ్వవు కానీ ఇక్కడే నిర్ణయించుకున్నాం కాబట్టి. రెండోది అక్కడ మోసం అంటానికి లేదండి. మనం అక్కడ సంపాదించుకుని అక్కడ ఖర్చు పెట్టుకుంటే దేనికి? ఇక్కడి నుంచి ₹1,000 విలువ తక్కువ కానీ ఇది తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి మనము అది మోసం చేసేది ఉంది. మనం హిందీ వెళ్తే ఈ ఉత్తరదేశం వెళ్తేనే మనకి అది హిందీలో మాట్లాడితే తెలియక ఎన్నో వదులుకుని వస్తున్నాం. మరి శాంతం ఇంటర్నేషనల్ ఇది అక్కడికి వెళ్ళామంటే రెండోది రూములు ఇవి ముందు అన్నిటికంటే దీనికి వెళ్తే వాటర్ ఉంటుందండి. కాగితాలే అయితే వాళ్ళందరికీ అలవాటు. మా బాబు ఫస్టే చెప్పాడు, బాబే అన్నీ చూసుకుంటాం మా ఇంటి మీద. వాటికి కూడా సూట్ కేసులు అవి వాళ్ళ పేరు పెట్టి గుర్తు పెట్టుకుని వాళ్ళే దించారు. అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఈయన విమానాశ్రయంలో మస్కట్లో దిగాక ఒక్కసారి ఈయన ఎక్కడైనా దిగితే అంతా చూసి వస్తారు. మస్కట్ విమానాశ్రయం చూద్దామని వెళ్ళారు. కైరో విమానం వచ్చేసింది. అక్కడ ఏదో మా నాన్నగారు ఇంకెందుకమ్మా తీయించాడు. మనదేమో సింహం తీసి వేయించుకోవాలా. బాబు ఒకడే వేయించుకున్నారు సింహం. హోటల్కి వెళ్ళగానే వాళ్ళకి వచ్చేస్తుంది వైఫై. నాకు ఇది ఫోన్ చేస్తాకి లేదు. అంత విమానాశ్రయంలో ఎటున్నారో తెలియదు. దాంతో ఇంకెక్కడికి వెళ్ళకుండా అనాలి 45 మంది. ఆ 45 మందికి ఇద్దరిద్దరికే రూములండి. టూరిజం వాళ్ళకి ఇచ్చేసారు. నాకేంద్ర 2,00,000 అతనికి చాలా తక్కువే మిగిలి ఉంటుందండి. ఎందుకంటే టూరిజంకి ఇచ్చేసేసరికి మనం కైరో దగ్గరే మనకి ఏసీ బస్సు వస్తాము, అక్కడి నుంచి రూమ్లోకి తీసుకెళ్తాము, గైడ్ ప్రతి చోట వివరించి చెప్పడము అంతా అతనే చూసేసుకున్నాడు. భోజనం దగ్గరికి వచ్చాక నాన్ వెజ్ వెజ్ కలిపి పెట్టేశారు. ఫ్రూట్స్ పక్కన ఎక్కువ కాబట్టి ఫ్రూట్స్ రకాలు, బన్నుల్లో రకాలు. నేను అతనికి చెప్పాను నాగేంద్రకి, విడివిడిగా పెట్టమనయ్యా, మేము పెరుగన్నం తీసన్నా బయటకు వస్తాం ఫ్రూట్స్తో పాటు. రెండో రోజు నుంచి మనకి వేరు వాళ్ళకి వేరు అరేంజ్ చేశారు. కర్రీసేను మనకి మళ్ళీ నూనెలు వేసి అవేసి ఏవి కాకుండా మక్కకుండా వంకాయ లావు దాంట్లో అన్నం పెట్టారు. ఏదో క్యాప్సికంలో అన్నం పెట్టారు. ఇంకా వెరైటీలు అవి మనం ఫ్రూట్స్ ఏవి తిన్నా కడుపు నింపుకుంటూ వేస్తాం కదండి. అది కానీ ఇక్కడ 2 గంటల పూర్వం నుంచి బక్రీది వెళ్ళినప్పుడు కూడా ఆ రేటు ఎంతో కడతారండి. మనం పిరమిడ్లో జనం చేస్తాం. అలా వీళ్ళు కట్టి ఉన్నారు, 2 hours ఇస్తారు మనకండి. మనం 45 మంది మీద అది మర్చిపోయాం ఇది మర్చిపోయామని అతను చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ 9 కల్లా మనం రూములకు వస్తాము, ఎట్లా ఉన్నారు అట్లా వచ్చేయండి. చాలా చేయకపోతే మనకి ఏముంది, వెళ్ళిపోవాలి. దాంట్లో మనకి అరగంటలకి 30 గంటలకి లేపేస్తున్నాయి. 9 కల్లా టూరిజం వీళ్ళందరూ వచ్చేస్తారు. స్పిరిచువల్ ప్లేసులు కాబట్టి పిలిగ్రిమ్స్ అంతా చూస్తా వచ్చేస్తారు. అప్పుడు మనకి ప్రైవేట్గా డబ్బులు తీసుకున్నారు కానీ వీళ్ళ మీదకి వస్తుంది కానీ మనకి వెళ్ళేస్తుంది. అంతా చెక్కగా ఉంది. చివరిలో చెక్క ఇలా కొట్టారండి హాల్ ద్వారా. పిరమిడ్ అలా కనిపిస్తుందని పిరమిడ్ మొత్తం హాల్ కాదండి, అది గదులుగా ఉంది. పెద్ద పిరమిడ్ రాజుగారి, ఆ వెనకటి రాజుగారి కొడుకు, ఇంకోటి ఆ రాజుగారి కొడుకు. వాళ్ళు వెళ్ళాలంటే ఇక నేను అదే చెప్పాను నాగేంద్రతో, నేను రిక్వెస్ట్ చేశాను. ఈజిప్ట్ అనగానే నాగేంద్ర దాంట్లో వెళ్ళాలి అనుకునే 2 days అక్కడ ఇచ్చేయను ఉండగలిగినాను. పిరమిడ్ చుట్టుపక్కల అవన్నీ అనుభూతి చెందుతారు. ఉండగలిగినాను రూముల్లో పడుతుంటారు. అప్పుడు ఆ 2 hours మనకి ఇచ్చాడు. తెల్లారి మళ్ళీ ఇచ్చాడు. కానీ అక్కడ కూర్చుంటే కింగ్ ఛాంబర్లో ఉందండి. కానీ ఫస్ట్ టైం కదా మనం ఇలా వంగేసి మనం వెళ్ళగలిగాము.
కొందరు పెద్దవాళ్ళు వయసు అందరూ వచ్చారు. అందరినీ తీసుకెళ్ళి జాగ్రత్తగా వెళ్ళాక అక్కడ ధ్యానం అంటే క్లీన్ జాములకు వచ్చాక అద్భుతంగా ఉంది. అసలు నాకైతే ఆ పిరమిడ్ అంతా ఒక దేవతలు దేవుళ్ళు అంటాం మనకు తెలిసిన వాళ్ళందరూ మునులు అందరితో నిండిపోయి వాళ్ళ మధ్య కూర్చున్నామండి. అసలు మామూలు అనుకుంటున్నారు 4-5 రోజులు బాబు వాళ్ళతో చెప్పాల్సి వచ్చినా నాకు అట్లా కాలిపోయాయన్న. ఇక్కడ మనము ఇంకొకటి వెళ్ళలేకపోయామని అనుకోకర్లేదండి. మేము వచ్చినప్పటి నుంచి వెళ్ళాలనుకున్నాం. అప్పుడు అదే డబ్బులు పరిస్థితులు. నేను లాస్ట్ మంత్ 2 months బ్యాక్ సోముతో అన్నా మేమంటే ఇంకా వెళ్ళలేమయ్యా, కింద నెల ఆఖరా వస్తే నా టికెట్లు నాకున్నాయండి, మీరు పెట్టుకోండి వెళ్ళి వచ్చేద్దామన్నా. డాక్టర్ నెలక 4 లక్షలు ఎందుకు అసలు అదే అన్నా. నేనన్నా బాబు ఏవో ఇస్తున్నాడు, బాబుని మనంతటా మనం ఇంత డబ్బులు అడగకూడదు, వాడు కల్పించి బాబు తీసుకెళ్తే అది వేరున్నా. మన బాబు పాస్పోర్ట్ తెప్పించుకోమని అంటే మన సంకల్పం మనం అక్కడ చెయ్యాలి అనే తపన మనకు ఉంటే మనం కంపల్సరీగా అది కంపల్సరీ ఎలా అనేది ఏమి చెప్పక్కర్లా. అంటే అది కోరికగా ఉండకూడదు, ఆత్మనిచ్చే సంకల్పం, కోరిక మనసు చేసే ఇది. ఇప్పుడు చెప్పుకుంటున్నాము వెళ్ళిపోయి చూడాలని అందరికీ అనిపిస్తుంది మనకి. కానీ మనకి కాశీ ఎలాగో దేవుళ్ళగా, ఈజిప్టు మన పిరమిడ్, మరి ఆ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటే ఐడియా ఉంటుంది కదండి మీ అందరికీ. క్రీస్తు పుట్టినరోజు నుంచి వెనక్కి తర్వాత అని లెక్కలు కట్టారు మన టీం. క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితమో ఇది కట్టింది నాగరికత అంతా అన్నమాట. అరేబియన్ షీమేన్ నుంచి వెళ్తూ రైలు నిర్ణయం నుంచి వెళ్తుంటే పెద్ద అద్భుతం ఉంది. కానీ నాకు ఆ వెళ్తుండగా నాకు స్పిరిచువల్గా అనిపించింది ఏంటంటే మనం పూర్తిగా శూన్యంలో ఉన్నామండి. చేప నీళ్ళల్లో ఉండి నీళ్ళు ఎక్కడ అన్నట్టుగా మనం శూన్యంలో ఉండి ఈ వస్తువులన్నీ కనిపించేసరికి మనం వీటన్నింటినీ మార్చుకుంటున్నాం. ఈ వేలికి మధ్య శూన్యమని ఈ మధ్య తెలిసింది నాకు. అక్కడ పైకి సాయంత్రం శూన్యంలోనే ఉన్నాం. ఇక్కడికి వెళ్ళారు అది కింద మొక్కలు పైన మొక్కలు మంచుకరలాగా కనిపిస్తున్నాయి. మళ్ళీ అక్కడ టికెట్స్ డోర్ పక్కన విండో పక్కన కావాలంటే ఎక్స్ట్రా బాబు చేతుల్లో పెట్టి మా అమ్మమ్మకి విండో పక్కన కూర్చోంటే నా కూర్చుంది, నాకేమో నాకు కూడా కావాలి నా డబ్బులు పెట్టి విండో పక్కన తీసుకున్నాను. ఆ పైనుంచి ఆ ఈజిప్టు అలా ఇల్లు అవన్నీ చూస్తుంటే చాలా గొప్ప అనుభూతి కలిగింది. మేము వచ్చిన కొత్తల్లో కేశవరాజు గారు అన్నారు, మనం వెళ్ళలేకపోతున్నాం అనొద్దు, పోయాక ఆత్మ ఎక్కడైనా తిరిగి ఏది కావాలని తపనుందో అది చూస్తాము. ఇక్కడ మనసు ఉంది కాబట్టి అనుభూతి ఇంకో రకంగా ఉంటుంది, అంతే తేడా. కుదిరింది వెళ్ళాము, లేదా ఇక్కడ ఆత్మే కదా ఎక్కడ చూసిన ఆత్మతో ఈజిప్ట్ని కూడా చూడొచ్చు మనం. అది అలా సంకల్పం అనేది పెట్టుకుంటే మనకు కంపల్సరీ. నేను సంకల్పం కూడా ఏం పెట్టుకోలేదండి, వెళ్ళాలని తపను. ఓసారి రాఘవరావు గారు అన్నారు, ఈ ఆత్మ వెళ్ళడం చాలా లేట్ అయింది. ఈజిప్ట్ వెళ్ళాలి అనుకుంటే మనకు అనిపించి మనం వెళ్ళాలని అనుకుంటే మనకు ఏదో రకంగా వెళ్ళము. మీరు కూడా అనుకోండి మీకు వెళ్ళాలనేది. ఆ పయ్యారు చూసేది ఇన్నర్ యొక్క ఇష్టాన్ని. అలా వాళ్ళు కూడా ఒకసారి అలా వెళ్ళొచ్చారు. అట్లా అందరము డబ్బులు పెట్టేసుకుని వెళ్ళినామని కాదండి. ఎవరము మనకి కథలు ఉంటే ఇప్పుడు పిల్లల బాధ్యతలు అవి ఇవి అనుకున్నది మన కోసం కూడా మనము అని అనుకున్న వాళ్ళందరికీ నెరవేరుతుంది. వాళ్ళు కలెక్టర్ సీట్ లో కూర్చుంటే మనం గుమాస్తా సీట్ లోనే ఉందాము, ఆడ చూస్తూ పైకుందాం అనకుండా మన గుమాస్తా సీట్ నుంచి మనం ఎన్ని చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉండండి, అందరము వెళ్తాం. కానీ ఆ పిరమిడ్లో మటుకు అద్భుతం అన్నమాట. నాకు మటుకు 3 కోటి దేవతలు దర్శనం ఇచ్చారా అన్న ఇది కలిగిందండి. అందరూ గుర్తిపోయి ఉన్నారు పిరమిడ్. కానీ వస్తాము లోపలికి వెళ్తాము వస్తాము కష్టం. సరే దిగటమే మళ్ళీ రూమ్కి వచ్చేసాము. తర్వాత మ్యూజియం అని తిప్పాడు. మ్యూజియంలో మమ్మీ లేపనాలు గురినారు. ఆ మమ్మీ చెప్పండి పోగానే వాళ్ళు లోపల ముక్కులోంచి కొన్ని వస్తువులు తీసేస్తారు. ముక్కులో ఒక రకమైనది పంపించి ఈ లోపల ఒక గుండె వీటికి సంబంధించిన కొన్ని బయటికి లాగేస్తారు. అది పాడవకుండా అవయవాలు. మీరందరూ ఈజిప్ట్ నొక్కి చూడండి. అక్కడ వాళ్ళు చెప్పిన భాష నాకు అర్థం కాబట్టి
అర్థం కాదు కాబట్టి నేను భాష కోసం నుంచోలేదండి. నేనైతే అవన్నీ తిరుగుతూ ఉన్నాను అన్నమాట. నుంచున్నా భాష అర్థం కాదు. పిల్లల్ని అడిగితే ఇంపార్టెంట్ అంటూ చెప్తారు. చాలా మనకి అక్కడికి కాళ్ళతో చెప్పించుకునే బదులు గైడ్ అర్థం అరబు భాష అలా తీసి దేవతను కొలుగుతారు. అయితే ఈ పిరమిడ్ల లోపల రాజులు పోయినప్పుడు, రాజుల్ని పెట్టినప్పుడు వాళ్ళు రాజే దేవుడు అండి. అసలు అన్ని క్రీస్తు పూర్వం అన్ని శతాబ్దాల ముందే పిరమిడ్ లో వస్తువు పాడవదు అని తెలుసుకున్న మనం దీన్ని చెప్పుకోవాలండి. మరి ఇప్పుడు పత్రిజీ అది చూసి అట్ట ముక్కలతో చేసి అందులో టొమాటో పెట్టి, బయట టొమాటో పెట్టి అన్నీ చేశాడంటే అదే కదా మూలము. ఆ దేవుళ్ళగా రాజులను కొలిచేవారు. ఆ రాజుల్ని పడుకోబెట్టి ఇదంతా చేశాక వాళ్ళకి కావాల్సిన వస్తువులు పెట్టేవాళ్ళు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కొంతమందిని అయితే సేవకులను కూడా వాళ్ళని చంపేసి పెట్టేవాళ్ళు. తర్వాత అది వస్తే వీళ్ళాత్మలు వచ్చి రాజుని సేవ చేస్తారు. ప్రార్థాలు వాళ్ళు వాడే దుస్తులు వచ్చినప్పుడు ఉంటాయి. కానీ దొంగలు వీళ్ళు కొట్టేసి కొల్లగొట్టేసి అవన్నీ తీసుకుపోయారు. ప్రతిదీ చెక్క పెట్టేలాగా రాయితో మూసేసి ఉంటుంది. కొన్ని మటుకు బయటకు తీసి పట్టుకోబెట్టారు. తర్వాత పాత ఈజిప్ట్ అనే పక్కన తీసుకెళ్తే కొండల్లో మన తలుపుల్లాగా గొయ్యం కనిపిస్తుంది. అందులో చచ్చిపోయారా. అక్కడ నగరం అన్ని కొల్లగొట్టేసేస్తూ వీళ్ళు మన అక్కడ గవర్నమెంట్ వాళ్ళు బయటకు తీశారు. అంతా అట్లా లోపల పెట్టండి. అంటే తర్వాత నాకు తెలిసింది ఒంటి ఒకటి మేము ఒంటి మీద వెళ్తుండగా ఒక ఒంటె చచ్చిపోయింది. అక్కడే వదిలేశారు. అది పక్షులు అవి పీక్కుపోయి అక్కడే అయిపోతుంది, శిథిలం అయిపోతుంది. వీళ్ళు ఇట్లా చేసేవాళ్ళు అందులో పెట్టేసి. అవి మనకు 2-3 మందిని చూస్తామైంది. అంటే కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళవి చాలా ఎక్కాలి, చాలా దిగాలండి. ఎక్కగలిగి తెక్కలిగి అవన్నీ చూసాం. 2వ రోజు మళ్ళీ తీసుకెళ్ళారండి. మనం ఈజిప్ట్ని ఎదురు నుంచి చూసి అది పిరమిడ్నే చూస్తాం ఎన్నాళ్ళు దృష్టి. ఇది మాట్లాడుతుంది వెనక్కి వెళ్తే సహారా ఎడారి. మనం పుస్తకాల్లో ఆ టైంలో అప్పుడు చదివిన వాటిలో సహారా ఎడారి, ఇసల్పిన్నులు అది అంటారు. అదే మొత్తం అందులో ఆ ఇసుకలో వాళ్ళు కట్టారంటే ఆ రాళ్ళని ఎన్ని వేల మంది వాళ్ళు ఆ నైరుల నుంచి నీళ్లు తెస్తాము కష్టంతో వాళ్ళకి. ఆ రాయి మనం దూరం నుంచి చూస్తే ఒప్పుకుంటే అలా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి. ఎక్కేటప్పుడు కూడా ఆ రాళ్ళ మీద నుంచి ఎలా ఉంటుంది, వాళ్ళు స్లిప్ అవుతుంది. నడక మీద జాస అనేది అక్కడ కంపల్సరీ ఉండాలండి. మనం ఎక్కడ ఒళ్ళు అలసిపోకుండా వీళ్ళకి ఇచ్చేసారు టూరిజం వాళ్ళకి. అందుకు మనకి బాగా డబ్బులు ఎప్పుడు చూడాలి. ఇది స్విమ్మింగ్ పూల్స్ అది లెక్క, అది డబ్బులు. దానికి కావాల్సినంత ఇతను కూడా వెనకాడకుండా చేసేసారు. ఏసీ బస్సు 2 days ఈజిప్ట్లో ఉండేటట్టుగా మొత్తం. తర్వాత 2 hours ప్రయాణం తర్వాత ఇప్పుడు బెలూన్లో దానికి తీసుకెళ్ళి చెప్పిన దానికి బెలూన్లో దానికి అక్కడ 100 బెలూన్లు ఎప్పటికప్పుడు ఈ వర్కర్స్గా బయట పెట్టి గ్యాస్ నింపుతుంటే బోరాలో గాలి మూదినట్టే పడుకోబెట్టారు. తర్వాత ఎంతో మంది బయటికి చెప్పి నిలబెడతారు. ఆ లోపల మళ్ళీ గ్యాస్ సరి చేసుకుంటూ అక్కడి నుంచి చూసినప్పుడు ఆ ఇసుక తిన్నెలు, ఈజిప్ట్ పిరమిడ్లు అవన్నీ అద్భుతమండి. ఆ పై నుంచి అవి చూస్తుండే. అయితే 2వ రోజు ఆ చుట్టుపక్కల అంతా తిరుగుతూ అవుతా అక్కడ మనం పట్టడానికి దాదాపులో మార్చేసరికి మనకి గోల్డ్గా కనిపిస్తుంది. అక్కడ వాళ్ళకి సమంజసమే ఆ డబ్బులు. అట్లా ఒకరినొకరు వదలకుండా ఉండాలండి. ఫోన్ సిమ్ పని చేయదు మనకి. మనం సిమ్ని వేయించుకోవాలి. అవి వేయించుకున్నా పని చేయదు. ఇంతమంది వేయించుకుని ఎవరితో మాట్లాడతాం. తిరిగి అలసిపోయి రూమ్ రావడం, అది 4ంటికి రావమంటారు, వెళ్ళిపోతుంది. తర్వాత 1.5 జర్నీతో ఈ పోరాడు కానీ మళ్ళీ ఇంకో మస్కట్లో 3 hours ఎక్కాకండి. మనకి మేము 8కి 9, 8 కాసేపటికి అన్నం పెట్టేస్తారండి విమానం. అది
అది ఏ విమానము దేశం అయితే ఆంధ్ర ఉంటారు, ఎయిర్ హోస్టెస్. అమెరికాలో అయితే ఆంధ్ర ఉంటారు. ఇప్పుడు ఇది కైరోలు కాదు, అసలు కాదు, ఇంకో విమానాల నుంచి ఆటమాలు మనుషులు ఉంటారు మనకి. అది ఎవరైనా ఆ సినిమా ఎక్కాడు మా విజయదేవరకొండ ముందు కూర్చున్నాడు, అవి చేసేసుకున్నాడు. తర్వాత పిల్లలు చెబుతున్నారు విజయదేవరకొండను ఆ లవరును ఆ ఇసుకు కనిపించారు. పిల్లలు చూశారు, అక్కడికే వచ్చారు అనుకుంటారు. అట్లా రెండో రోజు ఆ వ్యక్తిని మళ్ళీ చూసాము. కానీ ఏంటంటేనండి, జనకొండ రాజుగారి అబ్బాయి ఎత్తుకు కూడా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ కూడా ఏ 4 3 కట్టేసుకుని డబ్బులు వెళ్తే మనం 2 గంటలు లేవకుండా అనుభూతించాలి. 9 గంటలకు బయటకు వచ్చేయాలి పొద్దున్న. అంటే 9కి నుంచి టూరిజం చేస్తారు, అందరూ చూస్తా వస్తుంటారు. వివేకానందంగా వెళ్ళిన వాళ్ళు ప్రార్థన చేయనివ్వరండి ఎక్కడా కూడా. ఎందుకంటే అది అరబ్ ముస్లిం కంట్రీస్. ప్రార్థన కూర్చుంటే క్రిస్టియానిటీ కూర్చోవచ్చు, బౌద్ధ మతాలు కూర్చోవచ్చు, జైన మతాలు కూర్చోవచ్చు. అందరూ కూర్చుంటే అన్ని ప్రార్థనలు తయారైపోయి అక్కడ గొడవలు వస్తాయని చెప్పి అందులో అసలు ఒప్పుకోలేదు. క్రిస్టియన్స్ అన్నా కలుస్తారు కానీ ముస్లింలు మారకపోవడండి. అట్లా వాళ్ళకి మధ్య ప్రార్థన కూర్చున్నామంటే లేపేస్తారు. ఏ మూలకో వెళ్ళి తల పట్టుకుని కూర్చోవాలి. ఇట్లా బాబు వాళ్ళ చూసే వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఒడ్డెక్కిల్లో కూర్చోబెట్టారు. అట్లాగే అక్కడ అమ్మవారు అనేది మనం వెళ్తామనేసి అమ్మవారు అన్నట్టుగా ఇంకొకటి మనం చెప్పుకోవాల్సి వస్తే మనకి ఉదాహరణకి అక్కడ వాళ్ళ మొహాలు అవి వేరుగా ఉంటాయి, మనుషులు కూడా వేరుగా ఉంటారు. వాళ్ళ అమ్మవారిలోనే మన అమ్మవారు మనకి కదా అనుకుంటాం. అందుకని ఈ బిట్టు అరవింద్ సావిత్రి ఉంటుంది. సావిత్రి యమధర్మరాజుతో పోరాడి అర్థం తెచ్చుకుందని మనకి తెలుస్తుంది. కఠినత అట్లా అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏంటి మనకి, రవీంద్ర సావిత్రి చదవండి తెలుగులో శర్వారి గారు. అందులో ఇచ్చింది ఏంటంటే వైబ్రేషన్ అంతటా నిండి ఉంది. ఆవిడ అంతటా దైవత్వంలో నిండి ఉంది. ఇది భూటాన్ వెళ్ళినప్పుడు మేము ఇతను చెప్పాడు నంద, భూటాన్లో బుద్ధుడు 21వ శిష్యుడు అనుభవమున దైవత్వంలో నిండి ఉన్నవాడు. అక్కడ ఒక మాంత్రికుడు ఉండేవాడు భూటాన్ గురించి. ఆ అనుభవమున దైవత్వంలో నిండి ఉన్నప్పుడు ఆ మాంత్రికుడు దీన్ని తీసుకెళ్ళి విదేశాల్లో ఆర్కిటెక్ట్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ అవి చూపెడితే ఇక్కడ భూటాన్ పైలోకాల్లో చూసి వచ్చి, అంటే అనుభవమున చైతన్యం నిండిపోయినప్పుడు ఏదైనా చేయగలము అది తెలుసుకోవాలండి. వాళ్ళని చూసేసి మనం ఏదో బాగుంది వాళ్ళకది అని అనుకుంటానికి లేదు. అక్కడ ఉన్న మనుషులకి వాళ్ళకి అదే ఉండే అదే కిడ్నీలు అవే ఉన్నాయి, ఏమి మార్పులు లేవు. వైద్యంలో మార్పులు, ఇల్లు అవి మార్పులు. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మారుతాయి వాళ్ళ దేహస్థితులు. ఇప్పుడు అక్కడ ఫారిన్ కంట్రీస్ వైట్గా ఉంటారంటే ఎండ తగలదు వాళ్ళకంటే. అంతే తప్ప ఆవిడ అమ్మవారి ఫ్రెండ్ అక్కడ. ఆవిడ రాణి కదా, రాణికి మొత్తం శక్తినిచ్చింది. ఆవిడ మొత్తం పరమాత్మ శక్తినిచ్చింది. ఆవిడ అక్కడ దేవత. నేను వచ్చాక ఆ బొమ్మ తెచ్చుకున్నా. నేను అమ్మాయి కూడా కొంటుంది. అక్కడ కొండండి, కొండంటే తరుడై కింద తరుడైని వాళ్ళు మన చిహ్నాలే, మోడల్స్ వేరుగా ఉన్నాయి. తరుడైని సువర్ణ కొన్నది ఒక ఆమె ఆ బొమ్మ కోసం ఎదుగుతుంది. తరుడై ఉండి మొత్తము ఆమెలో ఎలా తయారైంది. నేను తరుడై ఒకటి జాకెట్గా కొనుక్కున్నాను. ఇప్పుడు మనం చూస్తాకే నేను గుడులన్నిటి మీద అక్కడ వాడే భాష లిపి కథల కింద రెండోది